నమ్మకస్తులు ఏం చేస్తాడండి? కాపాడుతాడు. డబ్బు కాపాడుతుందా? అధికారం కాపాడుతుందా? మన బలం కాపాడుతుందా? బలమే కాపాడేటట్టయితే చనిపోయే వారిలో మనమే ముందు ఉంటాం. ఎందుకంటే మనందరం ఎవరమండి? బలహీనులు. మనమేమి పూటకు 10 గుడ్లు తిని జిమ్ములకి వెళ్ళి మనమేమి ఎక్సర్సైజ్ చేసి కండలు ఏమైనా పెంచామండి? ఈ కండ కోస్తే ఇంత కూడా ఉండదు, మనది 1/2 కేజీ కండ కూడా ఉండదు. దేవుని స్తోత్రం. మనమేమి జిమ్ములకి వెళ్ళి కండలేం పెంచలే మనం. ఒకవేళ బలమే మనిషిని రక్షించేటట్టయితే ముందు మనమే ఉంటాం దెబ్బతినేవారిలో. డబ్బే మనిషిని రక్షించేటట్టయితే ప్రియులారా, డబ్బున్న వాళ్ళందరూ బ్రతుకుండాలి, మనలాంటి వాళ్ళు అందరం పోవాలి. అధికారమే రక్షించేటట్టయితే చూడండి, అధికారం రక్షించేటట్టయితే ఒక ఆయన అధికారంలో ఉంటుండగా ఆయన మరణం అయ్యాడు.